మేము కలుసుకోవాలి. వాస్తవానికి సత్తుపల్లిలో మేము కలిసి కొద్ది మా వర్క్ విషయమై మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవాలని మార్గ మధ్యలో అక్కడ రమ్మని చెప్పాను. సో అట్లనే అన్నాడు. కానీ తర్వాత మధ్యాహ్నం ఉదయం ఫోన్ చేసి అన్న సాయంత్రం మీరు వస్తే మీటింగ్ పెడితే బాగుంటుందని అన్నారు. సరే మార్గంలోనే కదా అని మరి వచ్చాను. ఇది దేవుని చిత్తం అని నేను తలుస్తూ ఉన్నాను. ప్రభు చిత్తాన్ని బట్టి మనం ఇక్కడ కలుసుకోవడం, దేవుణ్ణి స్తుతించడం, ఇది చాలా సంతోషకరమైనటువంటి సమయం అని నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి చంటి కుటుంబానికి, చంటికి తన కుటుంబానికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం నుంచి జకరియా గ్రంథము, ప్రవక్త అయినటువంటి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం నిమిత్తమై ఈ రాత్రి మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను నేను. జాగ్రత్తగా మనం గమనిద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుడు చదవబడిన లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం కొరకు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, అయా ప్రభువా ఈ గ్రామాన్ని ప్రభువా మరి చేరుకొని నిన్ను మహింపరచడానికి నీ బిడ్డలతో కలిసి ఈ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు తొలగించండి. నేను బలహీనుడను ప్రభువా, నీవు బలవంతుడు అయినటువంటి దేవుడవు. ప్రభు నేను శక్తిహీనుడను ప్రభువా, నేను బలహీనుడను ప్రభువా, నిన్ను బలపరచండి. నన్ను బలపరిచి ప్రభువా నా నోటికి మీరు తోడై ఉండండి ప్రభువా. నేను మాట్లాడితే నా మాటలు నిష్ప్రయోజనము ప్రభువా. నీవే అందరితో కూడా మాట్లాడమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వాక్యమైన యేసయ్య నన్ను నీ వశములోనికి తీసుకోండి నాయన. నీ ఆత్మచేత నన్ను కప్పండి నాయన. నీ ఆత్మచేత ప్రభువా నీ వాక్కును ప్రభువా ఇక్కడ చేరిన బిడ్డలతో ప్రభువా మీరే అందించండి నాయన. నన్ను బలపరిచి ప్రభు అనారోగ్య పరిస్థితులు నన్ను ప్రభు మీరు బలపరిచి కొద్ది నిమిషాలు మాకు ఆశీర్వాదకరముగా నీ మాటలు అందించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ప్రతి విధమైన మానవ జ్ఞానం పూర్వానుభవం విడిపించి నూతనమైన పద్ధతులు నీ ఆత్మచేత మాతో మాట్లాడమని వాక్యమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక స్పెషల్ డే. ఏంటి చెప్పండి? మట్టలాదివారం, పామ్ సండే అంటారు. మట్టలాదివారం ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించారు. అంటే ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి దినం. ఎందుకు ప్రత్యేకమైన దినము అంటే యేసు క్రీస్తు ప్రభు వారు తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో, తన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి విధానము చాలా ప్రత్యేకమైనది. ఈ మట్టలాదివారం రోజున ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. అంటే అంతకు ముందు కూడా ఆయన యెరూషలేముకు వచ్చాడు, చాలా సార్లు వెళ్ళాడు. యూదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ యేసుక్రీస్తు ప్రభు వారు సేవ చేస్తూ వచ్చాడు. ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో తన ఉన్నతమైనటువంటి పరిచర్యను ఆ ప్రాంతాల్లో చేస్తూ వచ్చాడు. అయితే ఈ దినము లేక ఈ ఆదివారము దినము, ఈ పునరుద్ధాన దినము ఆయన యెరూషలేములో ప్రవేశించిన విధానాన్ని మనం చూస్తే ఇది ఆఖరు ప్రయాణంగా మనం చూస్తాం. యెరికో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి ప్రవేశించాడు. యెరికో నుంచి యెరూషలేములోనికి ద జర్నీ ఆఫ్ జెరికో టు జెరూసలేం. ఇట్స్ అ లాస్ట్ జర్నీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి ప్రయాణము. ఆయన ఇంతకు ముందు కాలంలో యెరూషలేముకు, బేతనీయుకు వచ్చి మరలా ఆయన మరొక ప్రాంతాలకు వెళ్తుండేవాడు. అయితే ఆయన ఈ సమయంలో లేక ఈ రోజు ఆయన యెరూషలేములో ప్రవేశించి ఆయన గొప్ప కార్యాన్ని అక్కడ చేసి ఆయన అక్కడి నుంచి మరణించి 3వ దినాన్న తిరిగి లేచి 40 దినాలు ఆయన అనేకులు కనపరుచుకొని ఒలీవల కొండ నుంచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆయన శరీరీతిగా మరలా ప్రయాణం ఎక్కడా చేయలేదు. కాబట్టి ఆయన యెరూషలేమునకు ఎందుకు వచ్చాడు? ఈ రాత్రి
3 ప్రశ్నలు మనం వేస్తాం. మిమ్మల్ని 3 ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలను ఈ రోజు మనము లేక ఈ రాత్రి చూస్తాం. మొట్టమొదటిగా, యేసుక్రీస్తు ఎందుకు యెరూషలేముకు వెళ్ళాడు, లేక ఎందుకు యెరూషలేముకు ఆ దినాన వచ్చాడు? ఆదివారం రోజున ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు యెరూషలేముకు వచ్చాడు? వై జీసస్ క్రైస్ట్ ఎంటర్డ్ ఇంటూ ద సిటీ ఆఫ్ జెరూసలేం? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వచ్చాడు? ఎందుకు? వై? రెండవ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేముకు ఎలా వచ్చాడు, లేక ఎలా వెళ్ళాడు? ఆ దినాన లేకపోతే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితం ఎలా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు అనేది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు యెరూషలేములో ఏమి చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణములో ప్రవేశించి ఏం చేశాడు? అర్థమైందండి ప్రశ్నలు? మొట్టమొదటి ప్రశ్న చెప్పండి. ఈ ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు యెరూషలేములో ప్రవేశించాడు? ఎందుకు వచ్చాడు యెరూషలేముకు? రెండవది, ఎలా వచ్చాడు? మూడవది, ఏమి చేశాడు యెరూషలేములో? ఈ 3 ప్రశ్నలకు సమాధానం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు యెరూషలేముకు ఆయన ప్రవేశించాడు, ఎందుకు వెళ్ళాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన పుట్టడానికి ముందే చాలా కాలం క్రితం అనేక మంది ప్రవక్తలు యేసుని గురించి ప్రవచించారు. యేసుక్రీస్తుని గురించి ప్రవచించారు. యేసుక్రీస్తు పుడతాడని, ఆయన జీవిత విధానముల గురించి, ఏమంటే లోక రక్షకుని గురించి అనేకమైన ప్రవచనాలు మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. చూడండి, దేవుని యొక్క లేఖన భాగంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము చూడండి. అక్కడ మనం చదువుతాము. 4వ వచనం నుంచి చదువుదాం. చదవండి, ఎవరైనా సహాయం చేయండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదివితే, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ఇది ఇట్స్ ఎ ప్రాఫెసీ. ఇది ప్రవచనముగా మనం చూస్తున్నాం. ఎవరు ప్రవచించారు ఇది? మొట్టమొదట్లో మనం చదువు, ఎవరు ప్రవచించారు? జకరియా ప్రవక్త ప్రవచించాడు. జకరియా ప్రవక్త ఎప్పుడు ప్రవచించాడంటే, యేసు క్రీస్తు పుట్టక మునిపే చాలా కాలం క్రితము జకరియా ప్రవక్త యెరూషలేమును గురించి ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఒక ఆయన యెరూషలేములోకి వస్తాడు ఒక దినాన్న. ఎలా వస్తాడు అంటే, గాడిద పిల్లలెక్కి యెరూషలేముకు వస్తాడు. ఆ గాడిద పిల్లను ఎక్కి వచ్చిన వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు. ప్రవచనపు నెరవేర్పుగా యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించాడు. ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. చాలా మంది యేసుక్రీస్తుని గురించి ఏమన్నారు అంటే, ఆయన మాట్లాడే విధానము, ఆయన బోధించే విధానమును చూసి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలైనటువంటి వారు ఏమన్నారు అంటే, ఇతను దేవదూషణ చేస్తున్నాడు, ప్రవక్తల యొక్క ప్రవచనములను కొట్టివేయడానికి ఇతను వచ్చాడు అన్నాడు. ఇతని మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రవచనాలు నిరర్థకమయ్యేటట్లుగా మాట్లాడుతున్నాడు అన్నారు. ఆ మాటలు మనం చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు అక్కడ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఇతను నిరర్థకము చేసేటట్లుగా మాట్లాడుతున్నాడని పలుకుతున్నప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో మీరు పొరపాటు పడుతున్నారు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల యొక్క ప్రవచనములను కొట్టివేయడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చాడంట? నెరవేర్చడానికి వచ్చాడు. ప్రవచనం యొక్క నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించాడు. కాబట్టి ఆయన గురించి చెప్పబడింది, ఆయన గురించి ముందుగానే చెప్పబడిన విషయాలు యేసుక్రీస్తు ఈ దినాన నెరవేర్చినట్లుగా
మనం చూస్తూ వస్తున్నాం. గాడిదను ఎక్కి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ప్రవచనాలను ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. రెండవది, ఆయన ఎందుకు వచ్చాడు యెరూషలేముకు అనే ప్రశ్నకు సమాధానంగా మనం చూస్తాము. ఎందుకు వచ్చాడు అంటే చూడండి, విధేయతను చూపించడానికి. ఎలా వస్తున్నాడు ఆయన? మనం చదవం కడిందాక 9వ అధ్యాయము జకర్యా 9వ వచనంలో ఎలా వస్తున్నాడు ఆయన? చదువుదాం మాట మరొకసారి. చదవండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మరొకసారి చదువుదాం. బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, ఈ మాట గమనించి, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు. ఎలా వస్తున్నాడంట? గాడిదను ఎక్కువ. ఈ గాడిద ఏమండి? ఈ నీ రాజు ఎవరు? యెరూషలేముతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. యెరూషలేము గురించి చెప్తున్నాడు. యు ఆర్ కింగ్, నీ రాజు ఎలా వస్తున్నాడంటే గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వస్తున్నాడు. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి, ఆయన ఈ రోజు జరిగిన సంఘటన మొత్తం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు యెరికోలో బయలుదేరాడు. యెరికో నుంచి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చే ముందు ఒలీవల కొండ అనేటువంటి కొండ దగ్గరకు వచ్చాడు. ఆ కొండకు ఆనుకుని 2 ఊర్లు ఉంటాయి, చిన్న గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల పేర్లు ఏంటంటే బేతనియా మరియు బేత్పెగే అనేటువంటి 2 ఊర్లు ఉంటాయి. అక్కడ ఒలీవల కొండ దగ్గర ఉండి 2 శిష్యులు పిలిచాడు. 2 శిష్యులు పిలిచి, మీరు వెళ్ళి గాడిదను తీసుకొని రండి అన్నారు. ఒకవేళ అక్కడ యజమానుడు అడుగుతాడు, కట్టబడినటువంటి గాడిదను తీసుకుని వస్తున్నప్పుడు ఇది ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే, మీరు చెప్పండి ఇది మా యజమానునికి కావాలి అని చెప్పండి, వాళ్ళు విడిచిపెడతారు, దాన్ని తీసుకొని రండి అన్నాడు. ఆయన గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. గాడిద పిల్ల అని మరి మత్తయి భక్తుడు రాశాడు. లూకా, మరి మార్కు, లూకా, యోహాను గాడిద అని రాశారు. కాబట్టి గాడిదను ఎక్కి ఆయన గాడిదను తీసుకొని వచ్చారు. దానిపైన శిష్యులు ఏం చేశారంటే బట్టలు వేశారు. బట్టలు వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఒక 2 గ్రూప్ పీపుల్ దగ్గర మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి కూడా 17 వచనాలు చదివితే ఈ మాటలన్నీ కూడా అక్కడ ఉంటాయి. 2 గ్రూపుల ప్రజలు అక్కడ ఉంటున్నారు. మొదటి గ్రూప్ వారు యేసుక్రీస్తు ప్రభువుకు ఎదురుగా నడుస్తున్నారు. రెండవ గ్రూప్ వారు యేసుక్రీస్తు ప్రభువుకు వెనకాల నడుస్తున్నారు. మధ్యలో గాడిద మీద బట్టలు పరిచి, బట్టల మీద ఆ యొక్క దానిపైన యేసుక్రీస్తు కూర్చున్నాడు. ఇప్పుడు ప్రయాణం సాగుతుంది ఎక్కడికంటే యెరూషలేముకు ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. సో గాడిదనెక్కి ప్రవేశిస్తున్న యెరూషలేములోనికి వెళ్ళాడు. యెరూషలేములోనికి వెళ్ళి దేవాలయమును శుద్ధి చేశాడు. తర్వాత అనేకమైనటువంటి విషయాలు చేశాడు. అక్కడంతా కూడా ఆయన చేసిన తర్వాత తిరిగి మరలా సాయంత్రానికి బేతనీయకు వచ్చి అక్కడ బస చేశాడు. ఈ రోజున జరిగినటువంటి సంఘటన ఇదంతా కూడా మనం గమనిస్తుంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు, ఎందుకు ప్రవేశిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే, గాడిద మీద ఎక్కి ఆయన వెళ్తా ఉన్నాడు. ఈ యాక్చువల్ గా మనం చూస్తే ఈ రాజు ఏమండి యూదుల రాజుగా పిలువబడినటువంటి వాడు. ఈ రాజు ఏమండి ఎలాగ వెళ్తున్నాడు అంటే గాడిదనెక్కి వెళ్తున్నాడు. వాస్తవానికి రాజులు ఎలాగ వెళ్తారు చెప్పండి? రాజులు దేని మీద ప్రయాణం చేస్తారు? గుర్రం మీద ప్రయాణం చేస్తారు, రథముల మీద ప్రయాణము చేస్తారు. కానీ ఈ రాజు ఎలాగెళ్తున్నాడు అంటే గాడిదనెక్కి వెళ్తున్నాడు. ఈ గాడిద దేనికి సూచనగా ఉందంటే దీనుడై, అక్కడ చదివాం కదా, శాంతికి ఏమండి సమాధానమునకు సూచనగా ఉంది. ఈ గాడిద దీనుడై వెళ్తా ఉన్నాడు. మనం చూస్తున్నాం 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఎలాగంట? సాత్వికుడై, దీనుడై ఆయన యెరూషలేములోనికి వెళ్తున్నాడు. దీనత్వమును చూపడానికి వెళ్తున్నాడు. ఏమని? రాజసాన్ని చూపడానికి కాదు, ఏమని యుద్ధానికి వెళ్తున్నట్లుగా. గుర్రం దేనికి సూచిస్తుందంటే యుద్ధమునకు సూచనగా ఉంది. గాడిద ఏమండి దేనికి? శాంతికి సమాధానమునకు సూచనగా ఉంది. ఈ రాజు సాత్వికముతో వెళ్తా ఉన్నాడు. ఏం చూపిస్తా ఉన్నాడంటే, ఎందుకు వెళ్తున్నాడు అంటే యెరూషలేమునకు విధేయత చూపించడానికి, ఆయన సాత్వికమును, తగ్గింపు స్వభావమును చూపించడానికి, దీనత్వమును చూపించడానికి వెళ్తున్నాడు.
ఎందుకు యెరూషలేమునకు ఆయన వెళ్తున్నాడు అని మనం వెళ్ళాడు అని ఆలోచన చేస్తే ఆయన దీనత్వమును చూపించడానికి ఆయన వెళ్ళాడు. మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క లేఖన భాగంలో ఆయన దీనుడుగా వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా దీనత్వం విధేయతను చూపించడానికి ఆయన వెళ్ళాడు. ఏమంటే దేవుని యొక్క లేఖన భాగంలో ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తాడు 2వ అధ్యాయం 8వ వచనంలో. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు ఏమని చెప్తాడు అంటే, మరియు ఆయన ఆకారమందు మనుష్య కుమారునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఉందండి ఆ మాట అక్కడ. ఆయన మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గింపు జీవితం క్రీస్తులో మనకు కనబడుతూ ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభు వారిలో తగ్గింపు జీవితం కనబడుతుంది. తగ్గించుకొని ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఇప్పుడు యెరూషలేమునకు గుర్రం మీద ఎలా వెళ్ళాడు? గాడిద మీద వెళ్ళాడు. కానీ మరలా ఆయన రాబోతున్నాడు. ఎలా వస్తాడు? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఆయన గుర్రము మీద వస్తాడు. గుర్రం దేనికి సాదృశ్యం ఉందంటే యుద్ధము చేయడానికి తీర్పు తీర్చడానికి మరలా ఆయన రాబోతున్నాడు. గుర్రం మీద వస్తాడు. అప్పుడు ఇప్పుడు ఎలా వెళ్తున్నాడంటే యెరూషలేముకి ఎలా వెళ్తున్నాడు? గాడిద మీద వెళ్తూ ఉన్నాడు. కాబట్టి గాడిద మీద వెళ్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దీనుడుగా వెళ్తూ ఉన్నాడు. దీనత్వం చూపించడానికి వెళ్తున్నాడు. సాత్వికుడిగా వెళ్తూ ఉన్నాడు. అందుకనే పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు ఆయన గురించి, ఆయన ఆకారమందు ఎలా ఉన్నాడు? మనుష్య కుమారుడిగా ఉన్నాడు. దేవాది దేవుడు, మహామహిమలో ఉన్న దేవుడు తండ్రి కుడి పార్శ్వమున దేవునితో సమానముగా ఎంచబడినటువంటి దేవుడు, పరలోక మహాకాశము పట్టజాలనంత మహిమ కలిగినటువంటి దేవుడు ఎలా వస్తున్నాడంటే దీనుడుగా గాడిదని యెరూషలేముకు వచ్చినటువంటి దినం ఈ మట్టల ఆదివారముగా మనం చెప్పుకుంటున్నాం. ఈ మట్టల ఆదివారం దినమున ఆయన దీనత్వమును చూపించిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు యెరూషలేమునకు ఆయన వెళ్ళాడంటే దీనత్వమును చూపించడానికి ఆయన వెళ్ళాడు. దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తే ఆయన విధేయత చూపించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా ఎందుకు ఆయన యెరూషలేముకు వెళ్ళాడు అంటే అక్కడ హెచ్చరించడానికి వెళ్ళాడు. చూడండి, లూకాసు సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని అక్కడ చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంగతులను తెలుసుకునేడలా నీకెంతో మేలు, అవి ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నిలిచియుండనీయుడని ఆ దినము వచ్చును అని చెప్పాడు. అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యెరూషలేమును హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ యెరూషలేమా, నీవు దేవుని మాటలను ఖాతరు చేయట్లేదు. ఈ దినమందయును సమాధాన సంగతులను గైకొంటే నీకు మేలు, లేకపోతే ఇదిగో శత్రువులు కట్టుకట్టి నిన్ను లేకుండా చేసి నీ మీద శత్రువు పగ తీర్చుకునేటువంటి సమయం వస్తుంది, జాగ్రత్త అని యెరూషలేమును హెచ్చరించడానికి వెళ్ళాడు. అర్థమవుతున్నాయి మాటలు? అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమండి, ఎందుకు యెరూషలేముకు వెళ్ళాడంటే యెరూషలేమును హెచ్చరించడానికి వెళ్ళాడు. హెచ్చరిక ఎందుకంటే హెచ్చరిక వాళ్ళ క్షేమం కొరకే. హెచ్చరిక దేనికి అంటే ఈనాడు చాలా మంది మనకు కూడా హెచ్చరిక కావాలి. హెచ్చరిక లేకపోతే, వార్నింగ్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మనం దారిలో ప్రయాణం చేసి వెళ్తా ఉంటాం. అక్కడ ప్రయాణంలో ఏం చూస్తాం? ప్రమాదపు హెచ్చరికలు అని బోర్డ్స్ చూస్తూ ఉంటాం. ఆ ప్రమాదపు హెచ్చరిక ఎందుకు పెట్టారు అక్కడ అంటే మనం క్షేమంగా యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి, ప్రమాదం జరగకుండా ఉండడానికి ఆ యొక్క హెచ్చరికలు మనకు అవసరం. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా యెరూషలేమును హెచ్చరించడానికి వెళ్ళాడు, హెచ్చరించాడు.
ఈ 3 విషయాలను పిల్లరా మనము ఆయన ఎందుకు వెళ్ళాడు అనే విషయంలో మనం చూస్తూ ఉంటున్నాం అనే ప్రశ్నకు సమాధానాలుగా చూస్తున్నాం. చెప్పండి, మొదట చెప్పండి, ఎందుకు ఆయన వెళ్ళాడు? నెంబర్ 1 ఎందుకు వెళ్ళాడు చెప్పండి. ఎందుకు వెళ్ళాడండి? ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన వెళ్ళాడు. ప్రవచనము నెరవేర్చాడు. ప్రవచనము అంటే ఏంటి చెప్పండి? ప్రవచనము అంటే ఏంటి? జరగబోయేదా? జరగబోయేది చెప్పడమా? యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ప్రవచనము అనే మాట, ప్రాఫెసీ అనే మాటకు అర్థం ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట. దేవుని మాట అని అర్థం. ఏమండి, ప్రవచనము దేవుని మాటకు సూచనగా ఉంటే దేవుని మాట మనలో నెరవేరాలి. దేవుని మాటలు మనం నెరవేర్చేవారముగా ఉండాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం ఏం చేస్తున్నాం? దేవుని మాటలు వింటూ వస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మాటలు వింటున్నాం. కానీ దేవుని మాటలు మన జీవితం ద్వారా నెరవేర్చాలి. దేవుని మాటలు చెవునికి మాత్రమే పరిమితం చేయడం కాదు, మన జీవితానికి ఆ మాటలు అన్వయించుకోవాలి. మన జీవితంలో దేవుని మాటలు చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువు అదే చేశారు. ప్రవచనము ఆయన గురించి చెప్పబడింది, దానిని అక్షరాల ఆయన నెరవేర్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు యెరూషలేముకు వెళ్ళాడు అంటే ప్రవచనం నెరవేర్చడానికి వెళ్ళాడు. నీకు నాకు ఆయన ఏం బోధిస్తున్నాడంటే ఇది నాన్న దేవుని మాటను మనము నెరవేర్చాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా దినాన్న ప్రభు కోరుతున్నది ఏంటంటే దేవుని మాట ప్రకారం జీవించాలని కోరుతున్నాడు. ఈనాడు అనేకమైన ఒక భక్తుని కంట ఒక కల పడిందంట. ఒక కల వచ్చింది. ఏంటి అంటే ఆయన పరలో ఆ దర్శనములో ఆ కళ్ళ ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పరలోక పట్టణానికి వెళ్ళాడంట. పరలోకానికి దేవత తీసుకుని వెళ్ళాడంట. తీసుకుని వెళ్తే అందరినీ పరిచయం చేస్తూ వస్తున్నాడంట. అందరినీ పరిచయం చేసుకుంటూ వెళ్తూ దూరం నుంచి చూసేసరికి ఒక బుట్ట కనపడిందంట. అలా బుట్టలు ఉన్నాయి కదండి, అలాంటి బుట్ట ఒకటి కనపడిందంట. ఆ బుట్టలో అది ఎలా కనపడుతుందంటే దూరం నుంచి చూస్తే ఆయనకి పచ్చి రొయ్యల్లా కనపడుతున్నాయంట. ఏ రొయ్యలు? పచ్చి రొయ్యల్లాగా కనపడతామంటే అదేంటి, పరలోకానికి పచ్చి రొయ్యలు వస్తాయా అని ఈయన ఆశ్చర్యపడుతూ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి పచ్చి రొయ్యలు కాదు కానీ ఏంటి, చాలా మంది చెవులు ఆ గంపలో ఉన్నాయంట. ఎందులో ఉన్నాయి? చెవులు గంపలో ఉన్నాయంట. పక్కన దూతను అడిగాడంట. ఈయన ఏమన్నాడంట, ఏంటండి చెవులన్నీ కూడా ఈ గంపలో ఉన్నాయి, మిగిలిన పార్ట్స్ ఏంటి ఎక్కడున్నారండి అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని ఎక్కడ చెవులకు మాత్రమే పరిమితం చేశారు కాబట్టి ఈ చెవులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, మిగిలిన పార్ట్స్ అన్ని నరకంలో పడేసాం అన్నాడంట. అదేంటండి చెవి ఎవరిది? చెవి కొంచెం పెద్ద కనబడుతుంది, మా సుబ్బారావు గారి చెవిలా ఉందండి అన్నాడంట పాస్టర్ గారు. అవును, ఇది మీ సుబ్బారావు గారి చెవే. ఇదిగో ఇది మీ మార్తమ్మ చెవి, ఇదిగో మీ మరియమ్మ చెవి, ఇదిగో ఆ ఎస్తేరమ్మ చెవి, ఇదిగో అని చెప్పి అన్ని చూపిస్తున్నాడంట. ఆయనకి సడన్ గా మెలకు వచ్చిందంట. భారంతో ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని సంఘంలో చెప్పాడంట, ఓ సుబ్బారావు గారు, మీరు చెవులుగా పరిమితం చేస్తున్నారు వాక్యాన్ని, రేపటిని మీరు ప్రాణం పోతే మీ చెవి మాత్రమే పరలోకి వెళ్తుంది, మిగిలిన పార్ట్స్ అన్ని నరకంలోకి వెళ్ళిపోతాయి, నేను చూశాను అన్నాడంట. అప్పుడు వాళ్ళందరూ కదిలించబడమ్మో, ఇప్పుడు వాక్యాన్ని ఎక్కడ చెవికి మాత్రమే కాదు ఎక్కడ చేసుకోవాలి? మీరు వినుట వలన వినుటకు విందురు కానీ హృదయములు నాకు దూరంగా ఉన్నాయని ప్రభు చెప్పాడు. కాబట్టి చెవులకు మాత్రమే కాదు. ఏమండి, రాత్రి చాలా మంది ఏమని చేస్తారంటే ఆమె చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మాటలండి, మేము ఎన్ని వాక్యాలు వినలేదు. ఇందాక మేము శివాపురము డానియల్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు సహోదరులు చెప్తా ఉన్నారు, ఇక్కడికి సాయిలన్న గారు వచ్చారండి అన్నారు. ఎవరు వచ్చారు? సాయిలన్న గారు ఎక్కడికి వచ్చారండి? మంకోలుకి వచ్చారండి. తర్వాత ఈ ఊర్లన్నీ వచ్చారు, మాకు ఆయన వచ్చి పరిచయం చేశారన్నారు. మంచిదే. ఏమంటే మేము సాయిలన్న గారు మెసేజ్ విన్నాం, ఏసన్న గారి మెసేజ్ విన్నాం, ఓ దినకర్ గారి మెసేజ్ విన్నాం, డానియల్ గారి మెసేజ్ విన్నాం, ఎన్నో మెసేజ్లు మేము వింటూ ఉన్నాం. మంచిదే, కానీ విన్న వాక్యము నీ జీవితంలో నెరవేరుతుందా? విన్న వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా? ఏమండి, విన్న మాట ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి బట్టలాది వరకు దినాన ఆయన యెరూషలేములకు ఎందుకు వచ్చాడు అంటే, యెరూషలేములకు ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన ప్రవచనం నెరవేర్చడానికి వెళ్ళాడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ ప్రవచనము మనలో నెరవేరుతుందా దేవుని మాట అనేది ప్రశ్నించుకొని నెరవేర్చకపోతే దేవుని మాట ప్రకారం జీవించడానికి మనం ఏం చేయాలి? తీర్మానము తీసుకోవాలి. రెండవదిగా మనం ఏం చూసాం?
ఆయన ఎందుకు వెళ్ళాడు? విధేయత చూపుట, విధేయత చూపించడానికి వెళ్ళాడు. ఏది నీ విధేయత? ఏమండి, మనము అప్లై చేసుకుంటే ఈ మాటను మన జీవితంలో ఏమండి ఏం చేస్తాం చెప్పండి? ఆయన తగ్గించుకున్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఈ భూమి మీదకి వచ్చి ఆయన దీనుడుగా ఆయన మారాడు. ఏమండి, దీనత్వమును ధరించాడు. సాత్వికుడుగా ఉన్నాడు. సాత్వికుడుగా గాడిదను ఎక్కి యెరూషలేముకు వెళ్ళాడు. ఏమండి, మీరు చేపలేయండి అంటే ఏం చేస్తాం? అదేంటండి, నన్ను చేపలేయమంటారు ఏంటి, బరకం ఏమంటారేంటి నన్ను? లేదు, మనం తగ్గించుకున్నవాడు దేని ఒకేలా ఉంది కదా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు. కాబట్టి తగ్గింపు స్వభావం మనలో ఉండాలి. మూడవదిగా ఆయన ఎందుకు యెరూషలేముకు వెళ్ళాడంటే హెచ్చరికను చేయడానికి వెళ్ళాడు. హెచ్చరిక చేయడానికి వెళ్ళాడు. హెచ్చరికలు మనకు అవసరం. ఎందుకు అవసరం అంటే దేవుని వాక్యం, శ్రమను తప్పించుకోవడానికి, శోధన తప్పించుకోవడానికి, ప్రమాదాన్ని తప్పించుకోవడానికి హెచ్చరిక మన అవసరం. హెచ్చరికలు నువ్వు పాటిస్తున్నావా? నేను రోడ్డు మీద స్పీడ్గా బండి మీద వెళ్ళిపోతా ఉంటే ఒక బోర్డు కనపడింది నాకు. ఈ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా గో స్లో అని వచ్చింది. అంటే ఇది యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగే స్థలము కాబట్టి నెమ్మదిగా వెళ్ళుము అనే బోర్డు కనపడింది. మస్తు చూసినాం ఇట్లాంటివి బోర్డ్స్. నా బండి హార్స్ పవర్ ఎంత, నా డ్రైవింగ్ ఎలాంటిది, నా బండి 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొనుక్కున్న బండిని నెమ్మదిగా నడిపించడానిక? చూసినా లేపు తీసాను ఆ బోర్డు అన్నట్టుగా నేను అదే స్పీడ్లో వెళ్ళాను అనుకోండి, ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి హెచ్చరిక మనము పాటించాలి. సంఘము, దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది, సేవకుడు మనం హెచ్చరిస్తాడు. దాన్ని మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? స్వీకరించి మనము సరి చేసుకోవాలి. అది చిన్నోడా పెద్దోడా, సేవకుడు మనం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, సంఘం పెద్దలు మనం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు పిల్లలు లోపడాల్సిన వారే ఉంటున్నారు. ఎవరికన్నా పెద్ద వ్యక్తిగానే ఉండొచ్చు. సేవకుడిని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నన్ను ఆయన అంటాడా అని మనం తీసుకోకూడదు. కానీ మనం ఏం చేయాలి? హెచ్చరికను మనం పాటించే వారముగా, హెచ్చరికను మనము ఏమండి దాన్ని పాటించే వారుగా ఉన్నప్పుడు సజావుగా మన జీవితం ముందుకు సాగుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము వెళ్ళాడు అనే దానికి 3 సమాధానాలు మనము చూసాం. ఎందుకు వెళ్ళాడు త్వరగా చెప్పండి, ముందుకు వెళ్ళిపోదాం రెండో ప్రశ్నలోకి. ఎందుకు వెళ్ళాడు? నెంబర్ 1 ప్రవచనం నెరవేర్చడానికి వెళ్ళాడు. నెంబర్ 2 విధేయత దీనత్వము చూపించడానికి వెళ్ళాడు. నెంబర్ 3 హెచ్చరించడానికి ఆయన వెళ్ళాడు. కాబట్టి ఈ 3 విషయాల్లో మనం ఎలా ఉన్నామనేది ఒకసారి పరిశీలన చేసుకొని, మనం ఒకవేళ లేకపోతే హెచ్చరికలు మనం పట్టించుకునే వ్యక్తులం అయితే ప్రభు మనం హెచ్చరిస్తున్నప్పుడు దేవుని మాటకు మనము లోపడవలసిన వారమై ఉండాలని మీకు నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. రెండవ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. రెండవ ప్రశ్న ఏంటి చెప్పండి? రెండవ ప్రశ్న ఇందాక చెప్పాను కదా, ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేమునకు ఎలా వెళ్ళాడు? హౌ జీసస్ క్రైస్ట్ ఎంటర్డ్ into the city of Jerusalem. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వెళ్ళాడు? మీరు చెప్పండి. ఎలా వెళ్ళాడండి? ఎస్, కరెక్ట్. ఏం పేరమ్మా? మంచిగా ఏమండి ఎలా వెళ్ళాడు? కరెక్ట్ సమాధానం చెప్పింది. కరెక్ట్ సమాధానం. గాడిద మీద వెళ్ళాడు. ఈ గాడిద దేన్ని సూచిస్తుంది అంటే, రాజులు గుర్రంపై వెళ్తారు. ఈ రాజు ఎలా వెళ్ళాడంటే గాడిద మీద వెళ్ళాడు. ఈ గాడిద శాంతికి సూచనగా ఉంది. సాత్వికుడిగా వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కాబట్టి ఆయన సాత్వికుడైనటువంటి దేవుడు ఎలా వెళ్ళాడంటే సాత్వికుడిగా వెళ్ళాడు. గాడిద మీద వెళ్ళాడు. గాడిదలో ఉన్నటువంటి రెండవ అనుభవాన్ని మనం చూస్తాం. సాత్వికమును మనం కలిగి ఉండాలి. సాత్వికుడిగా వెళ్ళాడు ఆయన. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెబుతూ మత్తయి సువార్త 5:5 ఆయన ఏమన్నాడు? సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారని చెప్పాడు. కాబట్టి సాత్వికుడిగా ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటే ఎలా వెళ్ళాడు అంటే అనే ప్రశ్నకు గాడిద మీద వెళ్ళాడు. దానికి అర్థం ఏంటంటే దీనుడుగా, సాత్వికుడిగా,
వెళ్ళాడు. ఈ గాడిదలో ఉన్న రెండవ అనుభవము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఈ గాడిద దేనికి ఉపయోగిస్తారు అంటే, ఏమంటే ఇప్పుడు అంటే మనకి ట్రక్స్ ఏమొచ్చినాయి, ట్రాక్టర్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్కి ట్రక్స్ వచ్చినాయి. వాటిలో వేసుకుని లోడ్ అంతా కూడా లారీస్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అప్పట్లో ఏమండి దేని మీద బరువులు మోయడానికి దేన్ని ఉపయోగించేవారు? గాడిదను ఉపయోగిస్తూ ఉండేవారు. గాడిద భారవాహిక పశువు అని పిల్లలు రాయబడింది బైబిల్లో. భారమును మోసేది. ఈ గాడిదకు మానవ జీవితానికి చాలా పోలికలు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువారు ఇలా అన్నాడు, ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. భారము మోయిచున్నాడు మనుష్యుడు. ఏమని నాడు భరించలేని భారం, హృదయ భారం ఏమని మనిషి కలిగి ఉంటున్నాడు. ఎవరిని కదిలించినా ఏమని హృదయంలో ఏముంటుంది చెప్పండి? భారాన్ని కలిగి ఉన్నాడు మనిషి. ఏమని పిల్లల జీవిత భారం, ఏమని కుటుంబ భారం, ఏమని పిల్లల ఏమని యొక్క లోకములో బాధ్యతలనే భారం, ఇవన్నీ కూడా భారము కలిగి జీవిస్తూ ఉన్నాడు మనిషి. గాడిద కూడా ఎలాంటిది చెప్పండి? భారముతో జీవితాన్ని కొనసాగించేది. కాబట్టి మనుషుడు కూడా భారముతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. రెండవది మనం ఆలోచన చేస్తే, ఈ యూదులు గాడిదను భారముగా అంటే బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ జంతువుకు వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటుందంటే, దీన్ని అపవిత్రమైనటువంటి జంతువుగా ఇది ఎంచబడుతుంది. లేవీకాండం 11వ అధ్యాయములో ఏమంటే అక్కడికి ఆజ్ఞలు ఇవ్వబడుతూ ఉంటాయి. ఏది అపవిత్రమైన జంతువు అక్కడ చెబుతూ ఉంటాడు. నెమరు వేయినది, డెక్కలు లేనిది, నెమరు వేయినది అపవిత్రమైన జంతువుగా అక్కడ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన లేవీకాండము 11వ అధ్యాయం ప్రకారము ఈ నెమరు వేయినటువంటి ఈ యొక్క గాడిద ఏంటి అంటే అపవిత్రమైన జంతువు. ఈ మానవుని జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే, దేవుడు చేయొద్దన్నటువంటి పని చేసి పాపము మూట కట్టుకొని అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనుష్యుడు ఎక్కడ చూసినా సరే కూడా ఏమని చెప్పండి? అపవిత్రత, పాపము చోటు చేసుకుని ఉంది. మనిషిని హృదయము అపవిత్రతతో నిండిపోయింది. అందులో యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిశీలనతో చూసి అంటారు, మీరు సున్నము కొట్టిన సమాధులు అని చెప్తాడు. సమాధి ఎలా ఉంటుంది? పైకి తెల్లగా చక్కగా ఉంటది, కానీ లోపల కంపు కుళ్ళుతో ఉంటది. దోపుతోనూ అజితేంద్రియంతోనూ అపవిత్రతతోనూ నిండిపోయినటువంటి మనుషులని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బ్రతికున్నటువంటి దినాల్లో సమాజంలోని పరిస్థితులను బట్టి శాస్త్రులతో, పరిశీలతో, అక్కడున్నటువంటి పెద్దలతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మానవుని హృదయంలో అపవిత్రత ఉన్నది. కాబట్టి ఈ యొక్క గాడిద మానవ జీవితానికి పోల్చబడుతూ వచ్చింది. ఈ గాడిదను ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? ఈ గాడిద మీద ఏం చేశాడు? కూర్చున్నాడు. ఇప్పుడు గాడిద వెళ్తా ఉంటే బట్టలు పరుస్తున్నారు వీధులు, అక్కడ అంతా కూడా వీధుల్లో. ఆయన జైత్వనాల మధ్యలో ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములోనికి. గాడిదకు ఘనతనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ హృదయంలోనికి వస్తే దేవుడు నీకు ఘనతనిస్తాడు. మనుషులు నిన్ను కనపరచిన అవసరం లేదు, మనుషులు నిన్ను పొగడవసరం లేదు, మనుషులు గొప్పని చెప్పవసరం లేదు. కానీ దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ జీవిత కాలంలో నమ్మకంగా జీవించిన నా మంచి దాసుడా అని దేవుడు పిలుస్తాడు, ఘనముగా ఎంచుతాడు. స్టెఫన్ చనిపోయాడు. రాళ్లతో కొడుతున్నారు. చనిపోయే ముందు ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటి అంటే, ఆకాశము తెరవబడుటయు, తండ్రి కుడి పార్శ్వమున యేసు క్రీస్తు నిలిచినటయు నేను చూచుచున్నాను అని చెప్పాడు. ఏమన్నాడు? ఆయన చనిపోయే ముందు యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున ఎలా ఉన్నాడంట? నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడ్డాడంటే ఆయన చూస్తా ఉన్నాడు భూలోకములో కొద్ది క్షణాల్లో ప్రాణము పోతున్నటువంటి ఆ యొక్క స్టెఫనును ఆహ్వానించడానికి యేసు క్రీస్తు ప్రభువారు పరలోకములో లేచి నిలబడి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ఇంటికి గొప్పవారు లేకపోతే ఏమండి ఘనమైన వారు ఎవరిని వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? కాలు మీద కాలు వేసుకొని రండి అంటారా? ఏమంటారండి? మీ చిన్నంపేటలో అలాంటి సాంప్రదాయం ఉందా? ఏం చేస్తారు? గబగబా
లేచిపోతారు. ఇట్లా మీకు తెలియనట్టు చెప్తారంటండి, మీ ఊరికి మీ ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే గొప్ప కలెక్టర్ గారు ఎవరైనా వచ్చారనుకోండి, మీరు మామూలుగా నిలబడతారా? వంగిపోతారు. అసలు అవకాశం లేదు, కానీ కాళ్ళ మీద కూడా పడిపోతారు. ఎందుకు? నీకు వాళ్ళు ఘనమైన వ్యక్తులు కాబట్టి. దేవుడిని ఘనమైన వాడిగా ఎంచి ఆయనే లేచి నిలబడ్డాడు. స్టెఫెను చనిపోయినప్పుడు ఆయన పరలోకానికి ఆహ్వానించడానికి ప్రభువు లేచి నిలబడినప్పుడు ఏమండి, అక్కడ పరలోకంలో ప్రభువే నిలబడితే ఇంకెవరు కూర్చుంటారు చెప్పండి? కోటాను కోట్లలో దూతలు లేచి నిలబడి గ్రాండ్ వెల్కమ్ స్టెఫెనుకు పలుకుతూ ఉన్నారు. దేవుడిని ఘనముగా ఎంచుతాడు. ఎలాగునైనా వెళ్ళాడు ఆ యొక్క యెరూషలేము కంటే ఎలా వెళ్ళాడు? సాత్వికుడిగా వెళ్ళాడు, గాడిదను ఎక్కి వెళ్ళాడు. గాడిదలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ గాడిద ప్రభువును మోసుకుని పోయే గాడిదగా ఉండాలని, ప్రభువును మోసుకుని పోయినప్పుడు ప్రభువు నాలోనికి వచ్చినప్పుడు, ఆయన ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు, ఆయనకు నివాస స్థలముగా నా యొక్క దేహం ఉన్నప్పుడు దేవుడు ఘనమైన వాడిగా నన్ను ఎంచుతాడు. నిన్ను కూడా ఘనమైన దానిగా దేవుడు ఎంచుతాడు. ఎలాగున ఆయన యెరూషలేములో ప్రవేశించాడు అంటే రెండవది మనం చూస్తాము. మొదటిగా ఆయన ఎలా గాడిద మీద ఎక్కి ప్రవేశించాడు యెరూషలేములో. ఎంటర్డ్. ఎలా ఎంటర్ అయ్యాడు అంటే గాడిదని ఎక్కి ఎంటర్ అయ్యాడు, ప్రవేశించాడు. రెండవది శిష్యుల సహాయముతో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. శిష్యుల సహాయంతో. ఎలా శిష్యుల సహాయంతో అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఆయన ఒలీవల కొండ దగ్గరకు వచ్చి ఇద్దరు శిష్యులు పిలిచాడు. పిలిచేమన్నాడు, మీరు వెళ్ళండి, కట్టబడిన గాడిద కనిపిస్తుంది, దాన్ని తోలుకొని రండి. ఒకవేళ యజమానుడు అడిగితే ఇది మా ప్రభువుకు కావాలను అని చెప్పండి, వాళ్ళు మీకు విడిచిపెట్టేస్తారు, కాబట్టి మీరు తోలుకొని రండి అన్నాడు. అంటే వీళ్ళేమన్నారు, ఓకే ప్రభువా అని. శిష్యులు ఏం చేశారు అంటే వెళ్ళి గాడిద నిప్పుకొని తీసుకొని వచ్చారు. వాళ్ళు మేము వెళ్ళమని చెప్పలేదు. శిష్యుల సహాయము అంటే దేవుడు ఎవరు అంటే గొప్ప దేవుడు. గొప్ప దేవుడు, మహాకాశములు పట్టజాముల దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు. ఏమండి, ఇలాంటి గొప్ప దేవుడు యెరూషలేములో ప్రవేశించడానికి ఈ దినాన, మట్టల ఆదివారం దినాన శిష్యుల సహాయము దేవునికి ప్రభువుకు కావాలా? చెప్పండి, కావాలా? కావాలి. దేవుడు తన పనిని నీ ద్వారానే జరిగిస్తాడు. దేవుడు తన పనిని నిన్ను ఏర్పరచుకుని నీ ద్వారానే జరిగిస్తాడు, నా ద్వారా జరిగిస్తాడు. దేవుడికి ప్రియుల ఒక పాత్రగా మనం కావాలి. దేవుడు వాడుకోవడానికి ఒక పాత్రగా మనం కావాలి. ఆ శిష్యులు ఏం చేశారంటే ప్రభువు చెప్పినట్లుగా చేశారు. ఆయన దేవునికి ప్రభువుకు సహాయం చేశారు కాబట్టి ప్రభు యెరూషలేములో ఎంటర్ అయ్యాడు. ఎలా ఎంటర్ అయ్యాడు అంటే జయధ్వానాల మధ్యలో. ఏమండి, మనం చదివాం కదా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, 2 గ్రూపులు ప్రజలు మనకు కనబడతారు. త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం, నేను ముగింపులోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, అక్కడ మనం చూస్తే ఒక గ్రూప్ ఏమో చూడండి, ఆయన 9వ వచనంలో మనం చదువుతాం. 9వ వచనం, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేడ వచ్చి వారు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా కేకలు వేస్తాం. ఏమన్నారంటే హోసన్నా. ఏమన్నారు? హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం అన్నదే. యేసు రాజు రాజుల రాజై, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ఏమండి, హోసన్నా జయం, హోసన్నా జయము అంటూ జనులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కేకలు వేస్తా ఉన్నారు. శిష్యులు అంటే అక్కడ ఉన్నటువంటి 12 మందే కాదు. ఏమంటే మనం చూస్తే మత్తయి సువార్తలో 12 మంది శిష్యులు, తర్వాత 70 మంది శిష్యులు, తర్వాత విస్తారమైనటువంటి ప్రజలు ఆయనకు శిష్యులుగా చేయబడుతూ వచ్చారు. వీరందరూ కూడా ప్రభు మాట వింటూ ఉన్నారు.
ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువును కొనియాడుతూ ఉన్నారు, ప్రభువుకు జయజయనాదాలు పలుకుతున్నారు. జయధ్వనుల మధ్యలో యేసయ్య యెరూషలేములో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఎలా ఆయన యెరూషలేములో ప్రవేశించాడు అంటే శిష్యుల సహాయముతో. మనం ఆలోచన చేయాలి, ఆయన ఎలాగ ఆ యొక్క శిష్యుల సహాయంతో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. యెరూషలేములో ప్రవేశించి ఏం చేశాడు అంటే ఆయన ఆలయాన్ని బాగు చేశాడు. రక్షణ కార్యాన్ని ఆయన ఆలయంలో ప్రవేశించి ఏం చేశాడంటే అక్కడ యెరూషలేములో ప్రవేశించి ఏం చేశాడంటే రక్షణ కార్యాన్ని ప్రారంభించాడు. ఆయన శుక్రవారం రోజున సిలువకి ఎక్కాడు. ప్రజలందరి కొరకు ఆయన మరణించాడు, రక్తం కార్చాడు. సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన శిలువలో రక్తము కార్చాడు. నిన్ను రక్షించడానికి యెరూషలేములో ప్రవేశించాడు. ఆ రక్షణ కార్యం ప్రారంభించడానికి యెరూషలేములో దేవుడు ప్రవేశించడానికి సహకరించిన వారు ఎవరు అంటే ఆయన శిష్యులు. ఇప్పుడు రక్షణ కార్యం జరగాలి, క్రీస్తు వార్త ప్రకటించబడాలి. క్రీస్తు వార్త ప్రకటించబడాలి అంటే నువ్వు సహకరించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సహకరించే వ్యక్తిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడిన మాట త్వరగా చదవండి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. చూడండి, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పడం లేదు గాని మీ ఆనందములకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. పౌలు చెప్తున్నాడు. పౌలు తర్వాత వాళ్ళ టీం అంతా కూడా ఎలా ఉన్నారంట? మీ ఆనందములకు సహకారులుగా. ఆనందానికి ఎలా ఉన్నారంట? వాళ్ళు సహకారులుగా ఉన్నారు, ఆనందించడానికి కారణముగా ఉన్నారు. కొంతమంది ఉంటారు దేనికి సహకారిగా ఉంటారంటే దుఃఖపడడానికి సహకరిస్తారు. వాళ్ళ మాటలు దుఃఖాన్ని పుట్టిస్తాయి, వాళ్ళ మాటలు బాధను పుట్టిస్తాయి. కానీ ఇక్కడ ఆనందానికి సహకారులుగా ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావు? ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. సహకారుగా ఉన్నావా? ప్రభు కార్యాన్ని, ప్రభు పనిని చేయడానికి సహకరిస్తున్నావా? దైవ సేవకుడు ఎవరి భారముతో తన పనిని కొనసాగిస్తున్నప్పుడు నీ మనసు ఎలాగుంటే సహకరించే మనసు నీకున్నదా? ఏకీభవించే మనసు నీకున్నదా? దేవుని పనికి మనసు కలిపేటువంటి మనసు, సహకరించే మనసు నీకు లేకపోతే ఆయన రక్షణ కార్యమును మనము ఎలాగునా అనుభవించగలం? ఆయన రక్షణ కార్యం ప్రారంభించడానికి యెరూషలేము వెళ్తే, సిలువ వేయబడడానికి, మరణించడానికి, రక్షణ తీసుకురావడానికి యెరూషలేము వెళ్తే ఆ యెరూషలేము వెళ్ళడానికి సహకరించిన వారు ఎవరంటే అక్కడ శిష్యులు ప్రభు చెప్పినట్టుగా పని చేశారు. కాబట్టి ప్రవచనం నెరవేర్చడానికి గాడిదను తీసుకుని వచ్చారు, సహకరించారు. ప్రభు పనిలో నువ్వు సహకరిస్తున్నావా? దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తాము. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథము చూడండి దేవుని యొక్క లేఖన భాగంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. నీవు పరిచర్యకు సహకరించిన వ్యక్తి అయితే, అపోస్తలుడైన పౌలు పనిలో సహకరించిన వారి లిస్ట్ ఇక్కడ ఉన్నది. క్లెమెంతుతో ఆ స్త్రీలు అంట, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది స్త్రీలు ఉన్నారు. స్త్రీలు ఎవరికి సహకరించారంట? అపోస్తలుడైన పౌలు సువార్త పనికి సహకరించినటువంటి స్త్రీలు. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. నీ పేరు నువ్వు పరిచర్య కొరకు సహకరిస్తే, దేవుని పని జరగడానికి నీవు సహకరిస్తే నీ పేరును దేవుడు జీవ గ్రంథంలో రాసి పెడతాడు.
జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే నీవు పరిచర్యకు సహకరించే వ్యక్తిగా ఉండాలి. పౌలుకు సహకరించినటువంటి వారి పేర్లు ఇక్కడ మనం చదువుతున్నాం. క్లెమెంతుతో పాటు కొంతమంది స్త్రీలు సహకరించారని ఇక్కడ రాయబడి ఉంది. వారి పేరు దేవుడు జీవగ్రంథంలో రాశాడని మనం చదువుతూ వచ్చాం. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి అంటే నీవు యు మస్ట్ ఏమండి సపోర్ట్ ఏమండి మన యొక్క పరిచర్యకు మనం సపోర్ట్ చేసేవారముగా, సహకరించేవారముగా, సేవకునికి సహకరించేవారముగా, దేవుని పనికి సహకరించేవారముగా, రక్షణ కార్యము జరుగుటకు ఏమండి మనము సహకరించేవారముగా మనం ఉండాలి అనే విషయము యేసు క్రీస్తు ప్రభు వారు ఈ మట్టలాది వారం రోజున యెరూషలేములో ప్రవేశించినటువంటి విధానము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. సహకరిస్తున్నామా? మోషే గొప్ప పరిచర్య చేశాడు. మోషే ఏం చేశాడు చెప్పండి? గొప్ప పరిచర్య చేశాడు. తన ప్రజలను నడిపించాడు. తన ప్రజలను ఏమండి ఐగుప్తు బానిసత్వం నుంచి కనానుకు నడిపించాడు. ఏమండి గొప్ప పరిచర్య చేసినటువంటి మోషేకు సహకరించిన వారు ఎవరు అంటే ఏమండి యెహోషువ, కాలేబు, దాని తర్వాత హూరు, అహరోన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే పరిచర్య సహకరించకపోతే జరగదు. ఒక రోజున యుద్ధం జరుగుతుంది, అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది, కింద ఏమండి పాలెంలో యుద్ధం జరుగుతుంది. మోషే కొండెక్కాడు. కొండెక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటే మోషే ప్రభువా విజయము దయచేయి అని ప్రార్థన చేస్తా ఉంటే మోషే చేతులెత్తనంత సేపు కూడా ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? గెలుస్తూ ఉన్నారు. యుద్ధంలో హోరాహోరీగా జరుగుతున్న యుద్ధంలో ఇశ్రాయేలు పైసే అయిపోతా ఉంది. ఎంతసేపు ఎత్తుతాడు చేతులు? ఏమండి మీరు మన చేతులు ఎత్తి ఇలాగే ఉంచారనుకోండి, ఏం చేస్తారు? కొద్దిసేపు అలాగ అంటారు. తర్వాత ఏం చేస్తారు? నెమ్మదిగా చేతులు కట్టేసుకుంటారు. ఎందుకంటే మన చేతులు బలహీన పడతాయి ఎత్తి. కాబట్టి మోషే చేతులు ఎత్తి మోషే బలహీనపడి మోషే చేతులు కింద దింపేశాడు. మోషే ఎప్పుడైతే చేతులు కిందకి దింపాడో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. ఇదంతా ఇతర వ్యక్తులు గమనిస్తున్నారు. ఎవరు అంటే హూరు, అహరోను అనేటువంటి వ్యక్తులు. హూరు, అహరోను అనేటువంటి వ్యక్తులు గమనిస్తూ మోషేను తీసుకుని వచ్చి ఒక బండను తీసుకొచ్చి బండ మీద మోషేను కూర్చోబెట్టి మోషే చేతులు ఒకరు అహరోను ఇంకొకటి హూరు ఎత్తి పట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు చేతులు ఎత్తి అలాగే పట్టుకొని ఉన్నారు. మోషే ప్రార్థన ఆపకుండా చేస్తా ఉన్నాడు. చివరాగారికి సాయంత్రానికి తెలియదు ఏంటంటే ఇశ్రాయేలీయులకు గొప్ప విజయము వచ్చేసింది. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ఏమంటే సహకరించేటువంటి వారు మోషే బలహీనుడే. మోషే వల్ల అవుతుందా? మోషే ఒక్కడైతే చేతులు ఎత్తలేడు, కానీ సహకారుల వలన విజయాన్ని చూశారు. నేను బలహీనుడనే, సహోదరుడు బలహీనుడు కావచ్చు, ఒక్కడే చేయలేడు. మనం ఏం చేయాలంటే చెయ్యి కలిపితే మన అందరం కలిస్తే బలవంతులం. ఒకళ్ళలాగానే ఉంటే ఏమవుతుంది చెప్పండి? బలహీనలు మనం ఏమీ చూడలేం. కాబట్టి మనము సహకరించే వారముగా ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు సహకరిస్తున్నావా పరిచర్యకు? దైవ సేవకుల భారాన్ని గుర్తిస్తున్నామా? రక్షణ లేక అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి. భారం కలిగి ఉన్నావా? దేవుడు రక్షణ కార్యమును ప్రారంభించినప్పుడు శిష్యులు సహకరించినట్లుగా నీవు రక్షణ కార్యములో దేవుని స్వార్థను ప్రకటించడంలో, సంఘమును కట్టుటలో, పరిచర్య విస్తరించడంలో నీ పాత్ర, నీ సహకారం ఎంతవరకు ఉన్నది? ఈ రాత్రి మనం దేవుడు అడుగుతున్నాడు. రక్షణ లేక ఎన్నో ఆత్మలు నశించుచున్న కానరావా రక్షణ లేక ఎన్నో ఆత్మలు నశించుచున్న కానరావా యేసుని పేరే ఒకసారైనా వినని వారు కోట్లాది కాలారు. యేసుని పేరే ఒకసారైనా వినని వారు కోట్లాది కాలారు. ఓ క్రైస్తవుడా నీకే బాధ లేదా? ఓ విశ్వాసీ నీకే బాధ లేదా?
రక్షణ లేక ఎన్నో ఆత్మలు నశించుచున్న కానరావా రక్షణ లేకుండా నశించిపోతుంది లోకం. దేవుని పేరున తలంచడానికి కూడా ఇష్టపడని లోకం. దేవుడు మాకు కాదు, వేరొకరికి దేవుడు, ఆ మతం వారి దేవుడు, ఆ జాతి వారి దేవుడు అని డిస్క్రిమినేషన్ తో బతుకుతున్నది లోకం. వీరికి రక్షణ ప్రకటించడానికి నీ వంతు సహకారం అందిస్తావా? నీవు సహకరిస్తావా? ఏది నీ సహకారం? ప్రభు అడుగుతున్నాడు. అనేక మంది నశించిపోతున్నారు. నీ కుటుంబం రక్షించబడిందా? నీ భర్త మారాడా? నీ బిడ్డలు దేవుల్లో ఉన్నారా? రక్షణ భాగ్యం పొందుకున్నావా? లేకపోతే అలాగే వెళ్ళిపోతావు? నీకు భారము లేదా? నీ కుటుంబంలోకి వచ్చిన బాధ నీకు లేదా? నీ కుటుంబంలోకి వచ్చినటువంటి చింత నీకు లేదా? సహకరిస్తున్నావా? రక్షణ కార్యము జరగడానికి సహకరిస్తున్నావా లేదా? ఈ రాత్రి ప్రశ్నించుకో. ఆయన ఎలాగున యెరూషలేములో ఎలా ప్రవేశించాడు అంటే ఎలా ప్రవేశించాడు? శిష్యుల సహకారముతో. ఎలాగా? ఆయనకు నీవు కావాలి. ఆయన స్వార్థ ప్రకటించడానికి ఆయన వచ్చాడు. శిష్యులుగా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీద ఉంది. రక్షణ కార్యము అందించుట, రక్షణ ప్రకటించుట, దేవుని మాటలు అందించుట, సంఘాలు కట్టుట, పరిచయం విస్తరింపచేయుట, ఇదంతా కూడా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. ఈ గ్రామంలో చాలా మంది ఇంకా రక్షణ లేని వారు ఉండొచ్చు. వారి గురించి భారం నీకుందా? దేవుని సేవనికి సహకరిస్తే, అనేకులకు స్వార్థ అందించడానికి నువ్వు సహకరిస్తే, నీ పేరు సహకారుల గ్రంథంలో, సహకారుల పేర్లు ఎక్కడ రాస్తాడు దేవుడు? ద లైఫ్ ఆఫ్ బుక్, జీవ గ్రంథములో నీ పేరు రాస్తాడు. ఎలా ప్రవేశించాడు అంటే యెరూషలేములో ఎలా ప్రవేశించాడు? శిష్యుల సహకారముతో ప్రవేశించాడు. చివరి చెప్పి ముగించేస్తాను, ఎక్కువ అనుకోకండి. ఒక్క 2-3 నిమిషాల్లో మనం ముగింపులోనికి వెళ్తాం. ఆయన ఎలా ప్రవేశించాడు? 3వ విషయాన్ని నేను చెప్తాను. ఎందుకు ప్రవేశించాడు అనేది 3 విషయాలు చెప్పాను కదా. ఎలా ప్రవేశించాడని కూడా ఇంకొక విషయం 2 చెప్పాను, ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎలా ప్రవేశించాడంటే ప్రజల స్తుతుల మధ్యలో యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఇందాక మనం చదివాం. వాళ్ళందరూ ఏమన్నారు? ముందు వెళ్తున్న వారును వెనుక వచ్చుచున్న వారును క్రీస్తు మధ్యలో నడుస్తున్నాడు. బట్టలు పరిచారు, వీధుల్లో మట్టలు చేత పట్టుకున్నారు. వాళ్ళేమన్నారంటే దావీదు కుమారునికి జయం, జై బోలో యేసు మసీకి. చెప్పండి, జయం రండి. జై బోలో యేసు మసీకి. ఆ విధంగా ప్రవచించారు. జయధ్వానాల మధ్యలో జయలు పలుకుతూ దావీదు కుమారునికి జయము, హోసన్నా 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 అని కేకలు వేస్తూ ఆ ప్రజలు మధ్య, ఆ కేకల మధ్యలో, స్తుతుల మధ్యలో ఆయన ఏం చేశాడు? యెరూషలేములో ప్రవేశించాడు. దేవుడు ఎవరు అంటే ఎవరు చెప్పండి? కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతాం. నీవు ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆసీనుడవై. అంటే ఏంటి ఆసీనుడు అవడం? ఏంటి ఆసీనుడు అవడం అంటే? కూర్చోవడం. ఆయన దేని మీద కూర్చుంటాడంట? కుర్చీ వేస్తే కూర్చోడు. కొంతమంది సహోదరులు 3 కుర్చీలు వేస్తారు. ఏం చేస్తారండి? ఏలియాకు ఒకటి ఇవ్వు, మోషేకు ఒకటి ఇవ్వు, లేకపోతే 4-3 వేస్తారు. మొత్తానికి కుర్చీలో కూర్చోబెడతావా దేవుణ్ణి? ఎలాగ కూర్చుంటాడు ఆయన అంటే స్తుతుల మీద కూర్చుంటాడు. స్తుతి సింహాసనం ఆయనకు మనం వేయవలసిన వారమై ఉంటున్నాం. చాలా మంది స్తుతించే అనుభవాన్ని కలిగి ఉండరు. ప్రభువును మనం స్తుతించే వారంగా ఉండాలి. ఏమంటే వాళ్ళు స్తుతిస్తా ఉన్నారు. ఆ స్తుతుల మధ్యలో, ఆ జయధ్వానాల మధ్యలో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగంలో వాళ్ళు స్తుతించిన విధానం ఎలా ఉందంటే వస్త్రాలు పరిచారు. ఏం చేశారు? వస్త్రాలు పరచడం దేనికి సాదృశ్యంగా ఉందంటే 2వ రాజు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం ప్రకారము అక్కడ యెహూ అనేటువంటి వ్యక్తి, యెహూ ఏం పేరు చెప్పండి?
యెహూ అనండి, యెహూ అనేటువంటి వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసినప్పుడు ఆయనకి ఏం చేశారంటే వస్త్రాలు పరిచి ఆయనను నడిపించారు. అంటే నువ్వు మాకు రాజు అని అంగీకరిస్తున్నట్టుగా గుర్తు పిల్లరా. రాజుగా అంగీకరించడానికి వస్త్రాలు పరిచారు. వస్త్రాలు పరిచి నువ్వు మా రాజువు, మమ్మల్ని ఏలువాడవు అని స్తుతించారు ప్రభువుని. రెండవది మట్టలు ఊపుతూ ప్రభువుకు చేతువనాలు, మట్టలు ఊపుతూ, మన ఇక్కడ మట్టలు పెట్టలేదు కానీ అది అలాంటి మట్టలు కొబ్బరి చెట్టు ఉన్నది సార్, ఆ మట్టలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏమంటే వాళ్ళు ఊపుతూ, ఏమంటే దానికి ఏంటంటే నువ్వు జయధ్వనులు చేస్తూ వాళ్ళు జయ సంకేతం ఇస్తూ మా రాజుకు జయము కలుగును గాక అన్నట్టుగా జయ సంకేతం ఇస్తూ మట్టలు ఊపుతూ జయధ్వనులు పలికారు. మూడవది హోసన్నా అని కేకలు వేస్తారు. హోసన్నా అనే మాటకు అర్థం ఏంటంటే రక్షించు మమ్మును అని అర్థం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు జయధ్వనాలు చేశారు. అయితే జయధ్వనాలు చేశారంటే ఈ ప్రజలు ఎంతవరకు చేశారంటే యెరూషలేము ఈ రోజున మట్టలాదివారం రోజున మట్టలు ఊపుతూ జయధ్వనులు పలికిన ఈ జనులు శుక్రవారం రోజుకి వచ్చేసరికి ఏమని కేకలేస్తున్నారంటే సిలువ వేయండి, సిలువ వేయండి. ఏమండి, బరబ్బా బందిపోటు దొంగ బరబ్బా మాకు కావాలి, బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి. స్తుతి ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఉంది చెప్పండి? కొద్దిగా మాత్రమే. కొంతమందికి ప్రభావం కొద్దిసేపే ఉంటుంది, తర్వాత ఏమవుతుందంటే మళ్ళా. కానీ ఎప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలంటే ఆయన సిలువ వేయండి అని కేకలు వేశారు. వాళ్ళు కేకలే గెలిచినవని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. కేకలు ఏం చేసినాయి? గెలిచిన ఆయన సిలువకు అప్పగించేశారు. ఆయన అప్పగించడానికే వచ్చాడు, తనంతట తానే అప్పగించుకున్నాడు. కానీ ఆ ప్రజల విషయమే ప్రభు అన్నాడు, ఇదిగో నీవు సమాధాన సంగతులను గైకొనట్లేదు, నీకు ఒక దినం వస్తుంది, ఆ దినాన రాయి మీద రాయి లేకుండా స్మాష్ అయిపోయేదానికి, మటాష్ అయిపోయేదానికి ఆ రోజు ఒక రోజు రాబోతుంది అని ప్రభు చెప్పాడు. 70 సంవత్సరాల తర్వాత యెరూషలేము యొక్క పరిస్థితిని మనం చూస్తే ముట్టడి వేసి శత్రువులు గోడ పడగొట్టి, మందిరం పడగొట్టి జనులను తీసుకొని కాల్చేశారు అగ్ని చేత. ప్రజలను తీసుకొని చెరగా పట్టుకొని బబులోనుకు తీసుకెళ్ళి నిలిపాడు నెబుకద్నెజరు 70 సంవత్సరాల తర్వాత. మాట నెరవేరింది. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద పడునుగా కానీ వాళ్ళు వాదించారు. దేవుని రక్తం జాగ్రత్త, దేవుని ప్రజలతో జాగ్రత్త, దేవునితో జాగ్రత్త. తొందరపాటు పడి పిల్లలు వాళ్ళన్నారు ఆయన రక్తం మా మీద పడాలన్నారు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళ స్థితిగతులు చూస్తే మొత్తం ఏమీ లేకుండా ఏమండి కాల్చబడినటువంటి పట్టణం యెరూషలేము. దీని పక్కన పెడితే వాళ్ళు ఎంతవరకు స్తుతించారంటే కొద్ది సమయం. కానీ కీర్తనాకారుడు అంటాడు, ఏమంటాడు కీర్తనాకారుడు? ఏమంటాడు చూడండి, 75వ కీర్తన 9వ వచనంలో, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, చెప్పండి, ఆరాధన యేసుకే, అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఏమని చెప్పండి? నిత్యము ఆయన కీర్తి స్తుతించుట నేను. కాబట్టి ఈ స్తుతి అనేది జీవిత కాలము ఆయనకు మనం అర్పించవలసినటువంటి యాగమై ఉంటున్నది. దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామా? దేవుణ్ణి ఎలా స్తుతిస్తాం? పాటలు పౌలు శీలను పట్టుకుని ఏం చేశారు? జైల్లో కొట్టి, రక్తాలు వచ్చేలా కొట్టి జైల్లో వేశారు. అప్పుడు ఏం చేశారు? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిరి. చెరసాల బ్రద్దల ఏం చేస్తున్నారంట? పాటలతో
ప్రార్థిస్తున్నారు. పాటలు ఎందుకు పాడతారు? ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు? కొడితే మీకు బాధ వచ్చింది అనుకోండి, అలాగే బ్రదర్ పాట పాడండి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు ఆయన? నేను పాట పాడే పరిస్థితి బ్రదర్, ఇది ఎంత దుఃఖంలో ఉన్నానో తెలిసి నన్ను ఎటకారంగా మాట్లాడుతున్నావా అంటారు. భక్తులు ఎలా పాడారు? చెరలోనైనా స్తుతి గీతం ఎలా పాడారు? రక్తం కారుతున్నా ఏమండి చెరసాల్లో పడేసిన ఏమండి వాళ్ళకున్న ధైర్యం ఏంటి, వాళ్ళకు నెమ్మది ఏంటి హృదయంలో? దేవుణ్ణి స్తుతించుట ఆపలేదు. నువ్వు ఆపేస్తున్నావా? దేవుణ్ణి స్తుతించే అనుభవం మనం కలిగి ఉంటున్నామా? ఏమంటే దేవుని యొక్క లేఖన భాగంలో మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క లేఖన భాగంలో మనం ఆలోచన చేయగలిగితే మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని స్తుతించాలి ఎప్పటి వరకు అంటే నిత్యము. కింద అన్నాడు నిత్యము. యోబు ఎప్పుడు స్తుతించాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, యెహోవా నామముకే స్తుతి కలుగును గాక అన్నాడు. కాబట్టి ప్రభువును స్తుతించే అనుభవం ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆయనను మనము ఆయన వైపు చూసినప్పుడు. యెరూషలేములో ఎలా ప్రవేశించాడు ఆయన అంటే చెప్పండి, మొదటిగా ఎలా ప్రవేశించాడు ఆయన? ఎలా ప్రవేశించాడు? గాడిద మీద ఎక్కి, గాడిద అంటే సాత్వికుడుగా, అపవిత్రమైనటువంటి మనల్ని పవిత్రులుగా ఆలయానికి నడిపించాడు. గాడిదను ఘనమైన వ్యక్తిగా చేశాడు. గాడిద మీద ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. రెండవది ఎలా ప్రవేశించాడంటే శిష్యుల సహకారముతో. నీవు నేను క్రీస్తుకు శిష్యులుగా ఉంటున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. మనం సహకరించే వారముగా ఉండాలి పరిచర్యకు. తర్వాత మన పరిచయం సహకరిస్తే మన పేర్లు జీవ గ్రంథంలో ప్రభు రాస్తాడు. మూడవదిగా ఎలా ఆయన ప్రవేశించాడు అంటే ఎలా ప్రవేశించాడు? స్తుతుల మధ్యను ఆయన ప్రవేశించాడు. స్తుతించినప్పుడు, ఆ ప్రజలు స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతుల మధ్యలో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. మనం స్తుతించే వారముగా అయ్యట్టి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. క్రీస్తు శకము 78వ సంవత్సరంలో నీరో ఘోర చక్రవర్తి నీరో ఘోరమైన పాలనలో ఏం చేశాడు అంటే క్రైస్తవుల మీద హింసలు పెట్టాడు. ఇలాగ లైట్లు లేవు అప్పుడు. నైట్ ఏం చేసేవారంటే పెద్ద పెద్ద లైట్లని దీపస్తంభాలు పెట్టేవారు, గోడల మీద ఆ చెట్లకు పెట్టేవారు. అతను ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి ఏం చేశాడు? లైట్లు వద్దు, ఏం చేయండి అంటే విచిత్రంగా చంపేవాడు ప్రజలు, క్రైస్తవుల్ని. ఒకళ్ళేమో సింహాలకు వేసేవాడు, ఇంకొకరు రంపాలతో కోసేవాడు, కొంతమందినేమో బాణాలతో కూర్చేవాడు. ఈ విధంగా రకరకాలుగా చంపుతుండేవాడు. భయంకరమైన చావు ఏంటంటే క్రైస్తవుల కాళ్ళను చెట్లకు కట్టి నిప్పంటించి దీపాలుగా వెలుగుతా ఉంటే ఆ వెలుగులో నడుచుకుంటూ అతను వెలుతూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది చాలా మంచి స్టేట్మెంట్. ఏమిచ్చారంటే క్రైస్తవుడు లోకానికి ఎలాంటి వాడు? వెలుగు. మేము బ్రతికినా దేవుని కొరకు వెలుగుగా ఉంటాం, చనిపోయినా సరే మేము నీకు దారిగా వెలుగిస్తూ మేము చనిపోతున్నామని గొప్ప స్టేట్మెంట్ చప్పటి కొడుకుపోయి పెడతాము. క్రైస్తవ్యాన్ని అణిచివేద్దామనేటువంటి రాజులు గతించిపోయారు, కానీ క్రైస్తవ్యము పెరుగుతూ వచ్చింది. చావును లెక్క చేయలేదు, సంతోషంగా స్తుతిస్తూ చెరసాల్లోకి వెళ్ళిపోయారు, స్తుతిస్తూ సింహాలలోకి వెళ్ళిపోయారు, స్తుతిస్తూ ప్రాణాలను పెట్టేశారు, స్తుతిస్తూ దేవునికి అర్పితంగా వాళ్ళు అప్పగించుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి రుచి చూచారు, రక్షణ కార్యాన్ని పొందుకున్నారు. కాబట్టి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే స్తుతించే అనుభవము ఎంతవరకు తీసుకెళ్తుందంటే మనల్ని బాధ అయినా మన ముఖంలో ఏముంటది? చిరునవ్వు ఉండేటట్టు చేస్తుంది. ఎవరికి సాధ్యం? బిడ్డలు చనిపోతే, ఆస్తి పోతే, సమస్తము కోల్పోతే, ఆరోగ్యం క్షీణించిపోతే దేవునికి స్తుతి కలుగునుగా కానీ చెప్పడం ఎవరికి సాధ్యం? స్తుతించే అనుభవంలోనికి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. 2 ప్రశ్నలకు సమాధానాలు మనం చూసాం. మొదటిది యేసుక్రీస్తు ఎందుకు యెరూషలేముకు వచ్చాడు? చెప్పండి, ఎందుకు వచ్చాడు? ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. రెండవది ఎందుకు వచ్చాడు అంటే విధేయతను చూపించడానికి వచ్చాడు. మూడవది ఎందుకు వచ్చాడంటే హెచ్చరించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు యెరూషలేములోకి ఎలా వచ్చాడు, లేక ఎలా వెళ్ళాడు? ఈ దినాన మట్లారు దినాన ఎలా వెళ్ళాడు? చెప్పండి, సమాధానాలు చెప్పండి, ముగించుకుందాం. ఎలా వెళ్ళాడు చెప్పండి? దీనుడిగా వెళ్ళాడు. రెండవది శిష్యుల సహకారంతో వెళ్ళాడు. మూడవది
స్తుతుల మధ్యలో వెళ్ళాడు. కాబట్టి ఇట్టి అనుభవాలను మనం కలిగి ప్రభును మహింపరిచేవారు ఉండాలని నేను మీకు తెలియజేస్తూ, ఒకవేళ ఇంకా రక్షణ లేకపోతే, నువ్వు సహకరించిన వ్యక్తి అయితే, స్తుతించే అనుభవం లేకపోతే, ఏమండి నీకు సాత్వికము లేకపోతే, ప్రభువుని అడిగి దాని నుంచి పొందుకొని మనము దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలని నేను మీకు తెలియజేస్తూ ప్రేమతో ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సమయమైంది.